నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా జటోత్ హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేయడం పట్ల హర్షం కన్నుల పండుగగా అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణము దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న నేనావత్ బాలునాయక్ ఫుట్పాత్ ని ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న కొందరు వ్యాపారులు ఆక్రమణాలను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులపై వ్యాపారస్తులు దాడులు తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది అనుచరులు కార్యకర్తల అభిష్టం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరిక మారుమూల గిరిజన తండాకు చెందిన ముద్దుబిడ్డ జటోత్ హుసేన్ నాయక్ ను షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ సభ్యుడిగా నియమించడం అరుదైన గౌరవమని మాజీ రాజ్యసభ సభ్యుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అభివర్ణించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో హుసేన్ నాయక్ ను బీజేపీ శ్రేణులు అభిమానులు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభకు గరికపాటి మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ పార్టీలో ఆయన చేసిన స్ఫూర్తిదాయక కృషికి గుర్తింపుగా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ రాష్ట్ర నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఎడ్ల అశోక్ రెడ్డి, మహబూబాబాద్ మాజీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. కోరుచున్నాము. సంబరావు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. సభాధ్యక్షులని కోల్పోయినటువంటి వరంగల్ నుండి వచ్చేసినటువంటి ఎర్రబెల్లి ప్రదీప్, మానకొండ మాజీ మాజీ జడ్పీటీసీ సభ్యులు ధర్మానంద గారు ప్రజల ఆశీర్వాదం కోసం మీరు జిల్లాలో 20కి పైగా గ్రామాల్లో ఒకసారి మన మహబూబాబాద్ ప్రాంతానికి ఎవరు కూడా ఇంతవరకు రాలేదు. మొట్టమొదటిసారి మన మానకొండ ఇచ్చారు. కోటికి 10 ఉన్నాయి. కూడా నెక్స్ట్ తర్వాత అందరు కూర్చోవలసిందిగా పట్టణానికి హుసేన్ నాయక్ భుజ స్తంభాలపై ఎంతో బలం బాధ్యతలు ఉన్నాయి. ఈ ఒక మహబూబాబాద్ జిల్లాకు, ఒక తెలంగాణ రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన సోదరి సోదరుల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. ఒక మాటలో తెలుగులో చెప్పాలంటే గిరిజన కుటుంబాలకి సంక్షేమం కోసం, వాళ్ళ మంచి చెడులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటిది ఇది ఒక సంస్థ. మొత్తం భారతదేశంలో ఈ సంస్థలో 3 సభ్యులు ఉంటే ఆ 3లో నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల వెంకటేశ్వర నగర్ లో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణము రథోత్సవము కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దీవెనలు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయకును శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవానీ పవన్ కుమార్, దేవనకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, సంజీవరెడ్డి, జాల నరసింహారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు నాగభూషణ్ పాల్గొన్నారు. మరి అదే విధంగా మరి ఈ ప్రాంతంలోనే మరి గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క అభివృద్ధి కోసం మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, దాతలు, మిగతా పెద్దలందరూ కలిసి మీ యొక్క మీరు సహకారం అందించండి. ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చి మరి యొక్క ఆలయ అభివృద్ధి కొరకు అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఏదైతే ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేయాలంటే మనం 20% కాంట్రిబ్యూషన్ డబ్బులు కట్టవలసి ఉంటుంది. ఆ కాంట్రిబ్యూషన్ డబ్బులు మీరు కట్టండి. ప్రభుత్వం నుంచి రావాల్సిన మిగతా 80% డబ్బుల్ని మరి దేవాదాయ శాఖ నుంచి ఇప్పించిన బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణానికి కావాల్సినటువంటి మరి దానికి కావాల్సినటువంటి నమూనా గానీ మిగతా స్కెచ్ గానీ మీరంతా కూడా అల్పాహారం తిందామని హోటల్ కి వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఇచ్చిన ఇడ్లీ తిందామని చూస్తే ఇడ్లీలో బొద్దింక ఉండడాన్ని గమనించిన కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో ఇడ్లీలో బొద్దింక ఉండడంతో మహిళలు హోటల్ యజమానితో గొడవకు దిగారు. అధికారులు సరైన తనిఖీలు చేయకుండా వదిలేయడం వల్ల హోటల్లో యజమానులు ఇష్టం వచ్చినట్లు భోజనము, టిఫిన్ తయారు చేసి కస్టమర్లను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ హోటల్పై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సమీపంలో హరివర అఖండ క్షేత్రం ఆధ్వర్యంలో 108 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో వేద పండితులు మంత్రోచ్చారణాలతో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు వారికి మనసులో కలిగింది. ఇక్కడ పంచముఖ హనుమాని యొక్క విగ్రహాన్ని మన వెనకాల మనందరిలో హనుమంతుడు ఆవహించాం. ఆ సంకల్పంగా మనము అనేక సార్లు ఇక్కడ హనుమాన్ చాలీసా చెప్పడం కారణంగా బహుశా ఎన్ని వేలు పూర్తయిందో
200 వారాలు 8 కోట్లు 3 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం. ఈ బలవంత హనుమంత జగమంతా ఇబ్రాహీంపట్నం సంబంధించిన 108 అడుగుల పంచముఖ వీర హనుమాన్ విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన మోర్చాల జరుపుతున్న సందర్భంలో నాతో పాటు మరి ఇక్కడికి విచ్చేసిన సహచర గౌరవ శాసనసభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరి భవ్యమైనటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేసుకోవడం సంకల్పించామో ఆ యొక్క ఆంజనేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క పంచముఖి 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపనకు ఇచ్చేటువంటి 50 మంది కార్యకర్తలకు 50 మంది భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. ఆంజనేయ స్వామికి మాకు చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి క్షేత్రం మాది హంపిలో కిష్కింద అని మీరు చదివి ఉంటారు కాబట్టి గూగుల్లో టైప్ చేయడం తెలుస్తుంది. కిష్కింద క్షేత్రం ఈ రోజు కూడా అక్కడ వాలి సుగ్రీవుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళు రోజు మా నెత్తి మీద వచ్చి కూర్చుని పోతుంటారు, కోతులు కొండముచ్చు. ఇక రెండో విషయం ఏమిటంటే ఏ సామ్రాజ్యాన్ని అయితే దక్షిణ భారతంలో నిర్మాణం చేశారో వేదాలకి రాష్ట్రాన్ని రాసినటువంటి విద్యారణ్యుల వారు రోజుకి 1 చొప్పున 1 సంవత్సరం పాటు కృష్ణానది తీరాన సంవత్సరం పాటు అంటే 365 రోజులు 365 హనుమాన్ విగ్రహాలనే వారు ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి ఆధారాలు దొరికినాయి. కొన్ని దొరికిన కూడా విగ్రహాలు అది చప్పట్లు కొట్టద్దండి, వాళ్ళకు కొట్టాలి, మాకు కాదు చప్పట్లు కొట్టి. పవన సుత హనుమానకి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ మహాగురు హై స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థుల మేధాశక్తి పెంచడానికి సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందని పాఠశాల ప్రధాన అధ్యాపకులు ఆయుబాలి తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ నిషాద్ బేగం ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ను పిల్లల పేరెంట్స్, స్థానికులు వచ్చి మహాగురు హైస్కూల్ విద్యార్థుల సృజనాత్మకంగా కొనియాడారు. కేర్ టేకర్ నవీద్ అలీ, సాబీర్ అలీ విద్యార్థులు తమ తమ ప్రాజెక్టుల తయారీ విధానానికి మరియు ఉపయోగాన్ని వివరించారు. Okay. Sure project. हाँ बताओ ऐसा उठा के बोलो. ना
And my madam and my staff, and we are very happy to conduct science fair today. Chala ఆనందకరమైన దినోత్సవం ఈరోజు సైన్స్ ఫేర్ జరుపుకుంటున్నాము. పిల్లలు మోడల్స్ చేశారు, వాళ్ళు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి మా స్కూల్ పేరు మహాగురు స్కూల్, హబీబ్ ఫాతిమా నగర్లో సిచ్యువేటెడ్ ఉంది. సో దీనివల్ల పిల్లలకి చాలా ప్రయోజనం ఉంది. పిల్లలు చాలా నేర్చుకుంటారు. పిల్లలకి ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి చాలా మంచిది సైన్స్ ఫేర్. థ్యాంక్ యూ. రాజేంద్ర నగర్ సర్కిల్ సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి పిల్లర్ నెంబర్ 207 దగ్గర ఫుట్పాత్ ను ఆక్రమించుకొని కొందరు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారని స్థానికులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్ మున్సిపల్ కార్మికులు కొబ్బరి బొండాలను రోడ్డుపై నిలిపిన వాహనంలో వేస్తూ ఉండగా మున్సిపల్ కార్మికులపై వ్యాపారస్తులు దాడికి దిగారు. దాడి చేసిన వారిపై మున్సిపల్ అధికారులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ముగ్గురుపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. డిఈ శానిటేషన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేస్తుంటే వారిపై దాడి చేయడం సరైంది కాదని, మున్సిపల్ కార్మికులపై దాడులు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ని కోరారు. जूता आता होता कारोबार करने के टाइम पे लड़ाया करे लोग, लड़ाया करे. నా పేరు వి శ్రీనివాసులు. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ SWM. నేను రాజేంద్ర నగర్లో పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మా శానిటేషన్ విభాగం లోపల ఎన్ఫోర్స్మెంట్ అనేది వెహికల్ ఒకటి పనిచేస్తూ ఉంది. ఆ ఎన్ఫోర్స్మెంట్లో సిబ్బంది ఉంటున్నారు. ఈ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడ కానీ ఫుట్పాత్లో కానీ ఏది కానీ ఆక్యుపై చేసి ఫుట్పాత్ ఇబ్బంది పెట్టిన ఎడల మేము అటువంటి ఎన్ఫోర్స్మెంట్ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా సిటిజన్స్ మన ఆన్లైన్ కంప్లైంట్ కింద కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ప్రకారంగా మన హైయర్ ఆఫీసర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళి అక్కడ ఏదైతే ఫుట్పాత్ ఆక్యుపై చేసారో వాళ్ళు తీయించడానికి వెళ్తే, అదేవిధంగా వీళ్ళు 2-3 డేస్ నుంచి కూడా వాళ్ళకు మనకు నోటీస్ రూపంగా
మౌత్ రూపకంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఇమీడియట్గా తీయాలి, లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది, లేకుంటే ఫైన్ పడుతుంది అని చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఎవరు వినిపించుకోలేదు. ఆ వినిపించుకోకపోవడం వల్ల మళ్ళీ మా ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళి మీరు తీయరా అంటే తీయలేదు. అప్పుడు ఆ బండి తీసుకొని మేము ఎన్ఫోర్స్మెంట్ బండిలో వేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ జరిగిన విధంగా ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఆ వ్యాపారులు వచ్చేసి మా సిబ్బంది పైన రాళ్లతో, ఆ టెంకాయలతో, వాళ్ళు కట్టెలతో తీసుకొని వాళ్ళు దాడి చేయడం జరిగింది. అట్టి దాడిని మేము ఖండిస్తూ అదేవిధంగా మేము పోలీస్ స్టేషన్లో పోయి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ముగ్గురు పైన కేసు నమోదు చేసిరని తెలిసింది. మేము కూడా సిఐ గారిని వెళ్ళి కలవబోతున్నాం. తదుపరి డీటెయిల్స్ కూడా సార్ ద్వారా అడిగి మేము తెలుసుకోవడానికి. తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందని, సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఆయన హైదరాబాద్ బంజారా హిల్స్ లో కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కడియం శ్రీహరితో పాటు కూతురు కడియం కావ్య పాల్గొన్నారు. సమావేశం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ తన అనుచరులు, కార్యకర్తలతో పార్టీ మార్పు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు. తనను కాంగ్రెస్ నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు తన వెంటే ఉంటామని చెప్పారని వెల్లడించారు. తనతో వచ్చే ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరితో మాట్లాడిన తర్వాత సాయంత్రం వివరాలు వెల్లడిస్తానన్నారు. ఏఐసిసి ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు నిన్నటి రోజున మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. అయితే నేను నా శ్రేయోభిలాషులతోని, నా మద్దతుదారులతోని, నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన గత 30 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను ఈరోజు కొంతమందిని, అందరినీ ఆహ్వానించలేకపోయినాం. షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం. కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. దాదాపు ఒక 1000 మంది వరకు ఇవాళ ప్రతినిధులు, అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో కానీ 5 గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు చేరుతున్నారు సార్? ప్రకృతి పర్యావరణంలో లభించే పూల మొక్కలను పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుందని ఐకేబీనా గ్రేటర్ అధ్యక్షురాలు నిర్మలా అగర్వాల్ అన్నారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో పూల మొక్కల ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య విచ్చేశారు. ప్రకృతిలో లభించే పూల మొక్కలను ప్రతి ఒక్కరూ ఇంటిలో పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడమే కాకుండా స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుందని తెలిపారు. పెద్ద పెద్ద వృక్షాలు అడవులలో పెరిగి ప్రకృతిని కాపాడితే చిన్న చిన్న పూల మొక్కలు మనల్ని కాపాడుతాయని సూచించారు. ప్రతి ఒక్కరూ పూల మొక్కలను నాటుకోవాలని, ప్రకృతిని కాపాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు పూల మొక్కలను ప్రదర్శించారు. This is first time that this is a memory. Come stand up. You stand alone.
sounded very interesting, and I thought we could probably implement. President of Ohara School of Ikebana. ఇది ఎగ్జిబిషన్ మేము ఎవ్రీ సంవత్సరంకి ఒకసారి పెడతాం మార్చ్ 30కి. ఇది మాది హోమేజ్ ఆఫరింగ్ టు అవర్ గురు మీనా అనంత్ నారాయణ్. సో వి డెడికేట్ దిస్ ఎగ్జిబిషన్ టు హర్. आज क्या करें? We have put all the members have taken the part. Who came for chief guest? And Shailaja Ramyar is the chief guest. She is secretary to the government. And Professor Sunaina Singh, she was former vice chancellor for Nalanda University. And Mrs. Jayanti Jaisima, she is former cricketer Jaisima's wife. The plans के बारे में थोड़ा. So we have arranged like different. We follow one school, Ohara School of Ikebana. So in that we have different styles of arrangements. So you can see different style of arrangements with different material. And as we do mastering in the art, we don't use florist material. We don't buy any material. It's all from our garden or from the roadside. So we use all dry twigs, all the wild material, fruits material as in our master arrangements. Season ki seasonals. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా జటోత్ హుసేన్ నాయక్. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేయడం పట్ల హర్షం. కన్నుల పండుగగా అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణము. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న నేనావత్ బాలునాయక్. ఫుట్పాత్ ని ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న కొందరు వ్యాపారులు. ఆక్రమణాలను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులపై వ్యాపారస్తులు దాడులు. తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. అనుచరులు కార్యకర్తల అభిష్టం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.